హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ చాలా పెద్ద శుభవార్త వచ్చింది. ప్రతి కార్డుకు 3,500 రూపాయల వరకు ఆర్థిక సహాయంతో పాటు కొన్ని రకాల వస్తువులను కూడా ఉచితంగా ఇవ్వబోతున్నారని అధికారిక సమాచారం బయటపడింది. ఇవన్నీ మనం ఎక్కడ తీసుకోవాలి, ఎప్పటి నుంచి పంపిణీ జరుగుతుంది, ఏదైనా అప్లై చేయాలా, అన్ని వివరాలు ఇప్పుడు క్లియర్గా చెప్పబోతున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పుడే బయటకు వచ్చిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర ప్రజలకు మరో ముఖ్యమైన అవకాశం ప్రకటించారు. ఈ నెలలో రేషన్ షాపుల్లో బియ్యానికి బదులుగా పోషకాహారం కోసం రాగులను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల కోటా ప్రకారం ప్రతి కార్డుకు 3 కిలోల రాగులు పూర్తిగా ఉచితంగా ఇస్తారు. ఇవి తీసుకున్న వారికి 3 కిలోల బియ్యం తగ్గింపు ఉంటుంది. ఇప్పటికే రాగులన్నీ రేషన్ డిపోలకు సరఫరా అయ్యాయి. పంపిణీ ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ సరుకులు తీసుకోవచ్చు. ప్రతి నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఎప్పుడు రేషన్ దుకాణాలు ఓపెన్లోనే ఉంటాయి. వృద్ధుల కోసం మాత్రం ప్రతి నెల డోర్ డెలివరీ సదుపాయం కొనసాగుతుంది. కొత్త రేషన్ కార్డులు తీసుకున్న వారికి కూడా ఈ రోజు నుంచే కోటా సరుకులు అందుబాటులో ఉంటాయి. ఈసారి పంచదార, కందిపప్పు, బియ్యంతో పాటు రాగులు కూడా జోడించబడ్డాయి. ఇటీవలే మొంతా తుఫాను వల్ల, ఇప్పుడు దిత్తా తుఫాను ప్రభావం వల్ల రాష్ట్రంలోని తీర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు 5 రకాల సరుకులను కూడా ఉచితంగా అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. గతంలో మొంతా తుఫాన్ సమయంలో కార్డుకు 3,000 రూపాయలు ఇచ్చినట్లే ఈసారి కూడా దిత్తా తుఫాన్ కారణంగా ఎవరైనా ముప్పుకు గురైతే ప్రతి కుటుంబానికి 3,000 రూపాయల నుంచి 3,500 రూపాయల వరకు నష్టపరిహారం అందిస్తామని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని పూర్తిగా రేషన్ కార్డు వివరాల ఆధారంగా మాత్రమే ఇస్తారు. కార్డు లేని వారికి మాత్రం ఈ సహాయం వర్తించదు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాద ప్రాంతాల్లో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధంగా ఉంచారు. మొత్తం మీద ఈ నెల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత సరుకులు, రాగులు మరియు అవసరమైతే ఆర్థిక సహాయం కూడా అందించబడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని నిజమైన మరియు తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.